హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలను చూద్దాం. దానికంటే ముందు ఈ రోజు మహిళా ఇంటర్నేషనల్ డేగా సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తర్వాత 1 కోటి మంది మహిళలకు ₹1,00,000 కోట్ల రుణం అన్నట్టు ఒక వార్తగా, తర్వాత సంఘటితం సంస్థాగతం అధికార సాధికారత లక్ష్యం ఒకే గొడుగు కింద గ్రామీణ పట్టణ సంఘాలు, కొత్తగా కిషోర బాలికల వృద్ధులో గ్రూప్ ఏర్పాటు, ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 విధానం నేడు మహిళా శక్తి సభలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త. ఇక సికింద్రాబాద్ పేరేడ్ మైదానంలో మహిళా దినోత్సవ సభను ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి సీతక్క. ఇక తెలంగాణలో 1 కోటి మంది మహిళలు సంఘటితం చేసి వారందరినీ కోటీశ్వరులు చేయాలన్నదే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పథకాన్ని శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. ఇక గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించిన రాష్ట్ర కేంద్ర కేబినెట్ ఇక శనివారం సికింద్రాబాద్ పేరేడ్ మైదానం ప్రభుత్వం ఈ కొత్త పథకాలను ప్రారంభించనుంది. ఇక గ్రామీణ పట్టణ మహిళల యువతలకు వృద్ధ మహిళలకు ఒకే గొడుగు కింద చేర్చి ఆర్థిక స్వతంత్రం నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా వారిని శక్తివంతం చేయడమే దీని ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఇక మహిళా శక్తి నామా సంవత్సరం. ఇక మహిళా కోసం వినూత్న పథకాలు చేపట్టిన ప్రభుత్వం. ఇక పెట్రోల్ బంకులు, బస్సులు, దుకాణాలు ఇప్పటికే ప్రారంభం. ఇక నర్సంపేటలో ఆదర్శల మండలం మహిళా సమైక్య సభ్యులు ఇప్పుడు 36 లక్షల విలువైన బస్సులు యజమానులు ఇప్పుడు ములుగుకు చెందిన మల్లమ్మ 10 లక్షల మొబైల్ ఫిష్ అవుట్లెట్ నడుపుతున్నారు. ఇక మేడ్చల్కు చెందిన లక్ష్మి సచివాలయంలో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ అరుణ 2 మెగావాట్ల విద్యుత్ సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఇక ఆమెకు తోడుగా ఓ యాప్. ఇక ఉద్యోగం చేసే మహిళా సంఖ్య పెరిగింది. రాత్రి వేళలో విధులకు వెళ్లేవారు గణనీయంగా ఉన్నారు. ఇక ఇంట్లో ఉన్న బయట ఉన్న అతివల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఒంటరి మహిళలు లక్ష్యంగా తీసుకొని మృగాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఆపత్కాలంలో ఆ మహిళలు లక్షణంగా నిలిచే యాప్ వివరాలు లోకల్ పేజీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దక్షిణాదిపై డిలిమిటేషన్ కుట్ర అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆయా రాష్ట్రాల భాజపాను ఆదరించడం లేదనే కక్షతోనే ఇక రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీ. ఇక ఒలింపిక్స్ నిర్వహణకు హైదరాబాద్ అత్యుత్తమ నగరం. ఇక అహ్మదాబాద్ పోలిస్తే 100 రెట్లు ఉత్తమం. ఇండియా టుడే కంక్లేవ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుపడ్డారు. దక్షిణాది ప్రజలకు భాజపాను ఆదరించడం లేదన్న కక్షతో కుట్రపూరితంగా డిలిమిటేషన్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారని దయపట్టారు. ఇలా ప్రతీకారం తెచ్చుకోవడానికి వీల్లేదని దానివల్ల పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా నష్టపోయారన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ గుజరాత్ పట్ల ప్రేమ చూపుతూ మిగతా రాష్ట్రాలకు వివక్ష కనిపిస్తున్నారని ఆరోపించారు. ఇక ఆయన శుక్రవారం జాతీయ ఛానల్ ఇండియా టుడే నిర్వహించిన కంక్లూవ్ లో పాల్గొని ఇలా మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం సమావేశం. ఇక కేంద్రం వద్ద పెండింగ్ అంశాలపై సమీక్ష. ఇక హాజరు కావాలని కిషన్ రెడ్డి సంజయ్లకు బట్టి విక్రమార్క ఫోన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో కేసీఆర్. ఇక ఏప్రిల్ 27న నిర్వహణ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తి సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టే యోచనలో బీఆర్ఎస్ యోచనలో ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఏప్రిల్ 27న నిర్వహణ. ఏడాది పొడవునా తెలంగాణ సమాజం గర్వించేలా రజోత్సవ వేడుక. ఇక నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా భారతకు బ్రహ్మారత్నం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక బీఆర్ఎస్ ఏప్రిల్ 27న తేదీన 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆ రోజు వరంగల్ లక్షల మంది భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక వరంగల్ సమీపంలో సభను అనువైన ప్రదేశాన్ని పరిశీలించి త్వరలో సభావేదిక స్థలాన్ని నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు. ఇక సభ నిర్వహణ ఏర్పాట్లు బాధ్యతలు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు, సహకార బాధ్యతలు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించడం జరిగింది. తర్వాత ఇక 10న గ్రూప్ 1 ఫలితాలు. ఇక రాష్ట్రంలో గ్రూప్ 1, 2, 3 సర్వీసులు పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 10, 19 వరకు మొత్తం 5 నోటిఫికేషన్ సంబంధించిన జనరల్ ర్యాంకు జాబితాను ప్రాథమిక మార్కులు వెల్లడించనుంది. ఇక రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు ఈ నెల 10న వెల్లడించనుంది. ఇక టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర ప్రకటించారు. 4 రోజుల వ్యవధిలో గ్రూప్ 2, 3 ఫలితాలు ఇస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. ఇది
ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు ఉంటే లైక్ కామెంట్ ద్వారా మీరు సలహాలు అనేది ఇవ్వచ్చు ఈ ఛానల్కి. హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక కొలువుల కుంపటి అన్ని రంగాలకు ట్రంప్ సుంకాల సెగ. ఇక ఆందోళనలో ఉద్యోగాల భవిష్యత్తు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఏప్రిల్ 27న ఓరుగల్లలో సభ అన్నట్టు ఒక వార్త. ఇక తెలంగాణ గర్వించేలా బీఆర్ఎస్ ఆవిర్భావ రజోత్సవాలను చేయాలన్న కేసీఆర్. ఇక బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ. బీఆర్ఎస్ తమ సొంత ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ తమ రక్షణ కవచం జనం నమ్ముతున్నారన్న కేసీఆర్. తర్వాత ఇక తెలంగాణ అంశాలు ప్రతిఫలించేలా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు. ఇక వేడుకలో ప్రజలంతా భాగస్వాములే. తెలంగాణ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్. ఇక జనం గుండెలో ఉన్నది గులాబీ జెండనే. ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు కంకణ బుద్ధులపై మరింత పోరాటం. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘాటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణ ప్రజాలోకంశాల మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ తెలంగాణ సమాజానికి రక్షణ కవచం. ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. ఇక ఈ విషయం గత 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ద్వారా మరోసారి స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ సమాజంలో నెలకొన్న అసంతృప్తి ఇక అనంచితే నిజమని చెప్పారు. ఇక తెలంగాణ ప్రజాలోకంశాల ప్రతిఫలించేలా పార్టీ రజోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇక ఏప్రిల్ 27 నాటికి పార్టీ నిర్వహించి 25 ఏళ్లుగా కానున్న నేపథ్యంలో నిర్వహించే వేడుకలో భాగంగా వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించడం జరిగింది. ఆ బాధ్యతలు హరీష్ రావు మరి వేముల హరీశ్వర్ రెడ్డికి అప్పగించడం జరిగింది. తర్వాత ఇక 20% కమిషన్ సర్కార్. ఇక డబ్బులు ఇస్తేనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు. ఇక సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్లు తిరుగుబాటు. ఇక బిల్లులు క్లియరెన్స్ కు డబ్బు మట్టు చెప్తానా అంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినాం. ఇక వడ్డీకు కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి ఇక చాంబర్ ఎదుట కాంట్రాక్టులు ఆందోళన. ఇక ఎస్పీఎఫ్ సిబ్బందులు అడ్డుకున్న ప్రభుత్వం. ఇక కాంట్రాక్టర్లను కలవకుండా బట్టి పలాయనం. ఇక 20లోగా బిల్లులు ఇవ్వకుంటే 25న అసెంబ్లీ ముట్టడిస్తాం. సివిల్ కాంట్రాక్టర్ సంఘం హెచ్చరిక అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బెండింగ్ బిల్లులు చెల్లించేటప్పుడు ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన ఉద్యోగుల సంఘాలు. ఇక వైరివులు పర్సెంటేజీలు లేకుండా బిల్లులు ఇవ్వాలని డిమాండ్. ఇక ఏప్రిల్ నుంచి నెలకు 500 కోట్ల బిల్లులు ఇస్తామని బట్టి హామీ ఇచ్చారు. ఇక మరో 15,000 ఎకరాలు భూసేకరణ. ఫ్యూచర్ సిటీ పేరిట సర్కారు మరో పిడుగు. ఇక 30,000 ఎకరాలు నిర్మిస్తామన్న మంత్రి. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాలు మళ్లీ ఇక ఫ్యూచర్ సిటీ కోసం మిగిలిన భూమిని సమకరించేందుకు సర్కార్ ప్లాన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రజాపాలన అంటే పలయానమా? 20% కమిషన్ పై రాహుల్ గాంధీ స్పందించాలి. అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు జోక్యం చేసుకుని దర్యాప్తు చేయాలి. ఇక బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు కానీ ఉంటే ఈ కామెంట్ ద్వారా మీ సలహాలు అనేది ఇవ్వచ్చు ఈ ఛానల్ కి. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఈ రోజుకి. ఇక ఎల్లుండే గ్రూప్ 1 ఫలితాలు. 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకులు జాబితా. ఇక 15న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల తుది జాబితా విడుదల చేసే ఛాన్స్. ఇక ఫలితాలు షెడ్యూల్ ప్రకటించిన టీజీఎస్పీ. ఇక ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా సంప్రదిస్తే 9966700039 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. అభ్యర్థులకు టీజీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశం విజ్ఞప్తి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాస్త మెరుగై అయినా బరువే. ఇక ఉద్యోగాలు చేస్తున్న మహిళా పరిస్థితి గతం కంటే నయం. ఇక కానీ ఇప్పటికీ అనేక సవాళ్లు. దాదాపు సగం మంది ఉద్యోగులకు తమ జీతం మీద నిర్ణయాధికారం ఒకరి. ఇక ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఇంటి పని అంతా తామే చేసుకుంటామన్నారు 27% మంది. ఇక పురుషుల మొదలైన మార్పు ఇంటి పనుల్లో తోడ్పాటు, మహిళా ఆరోగ్యం శ్రద్ధ. ఇక మహిళా దినోత్సవ సందర్భంగా ఉద్యోగులపై పరిస్థితిపై ఆంధ్రజ్యోతి సర్వే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక లక్షలాది మందితో భారీ సభ నేడు పేరెడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరా మహిళా శక్తి కమిషన్ ను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక హాజరు కానున్న బట్టి డిప్యూటీ సీఎం బట్టి. ఇక మంత్రులు సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క. మహిళా శక్తికి సంబంధించిన కొన్ని పథకాలు ప్రారంభించే అవకాశం అనేది ఉంది ఈ రోజు పేరెడ్ గ్రౌండ్ లో జరిగే సభలో.
ఇక అసెంబ్లీకి వస్తా కాంగ్రెస్ ను ఎండా గడతా అన్న కేసీఆర్ ఇక వారికి చాలా సమయం ఇచ్చాను, ఇక హామీలు నెరవేర్స్తామని చూసాం, ఏమీ చేయలేకపోతే అసత్య ప్రచారం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు, ఇప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ బ్రహ్మారథం పడతారన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలపై కూడా సమాలోచన చేసిన కేసీఆర్ ఇక కాంగ్రెస్ పార్టీకి చాలా సమయం ఇచ్చాం, ఎన్నికలు ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్స్తామని ఓపిగా ఎదురు చూశాం, కానీ కాంగ్రెస్ సర్కారు ఏమీ చేయలేకపోతే రైతులు ప్రజలు ఇబ్బంది కలిగి అసత్య ప్రచారాలతో వెల్లడిస్తుంది అని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో తాను స్వయంగా పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగడతానని వెల్లడించారు. కాంగ్రెస్ అసమర్థత పాలన ప్రజలు విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి రుజువైందని చెప్పారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి తన వ్యవసాయ క్షేత్ర పార్టీ నేతలతో బీఆర్ఎస్ నేత కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కేటీఆర్ హరీష్ రావు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొనడం కూడా జరిగింది. తర్వాత ఇక ఏప్రిల్ 27న వరంగల్ సమీపంలో భారీ బహిరంగ సభకు ఏర్పాటుకు కూడా సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు అన్నట్టు కూడా ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇక దక్షిణాదిపై కక్ష, ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిందని మోదీ ప్రతీకారం, ఇక ప్రాతినిధ్యం తగ్గించేందుకు పునర్విభజన ఆయుధం ఇక అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు? 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలి, హిందీ జాతీయ భాష కాదు, బలవంతంగా రుద్దొద్దు, దేశంలో 2వ స్థానం ఉన్న తెలుగుకు ప్రాధాన్యత ఏది? గుజరాత్ కు ప్రధాని బ్రాండ్ అంబాసిడర్ అయితే నేను తెలంగాణకు ఆయనది టెస్ట్ మ్యాచ్ నాది T20 ప్రధానిగా మోదీని గౌరవిస్తా, రాజకీయంగా విభేదిస్తా, ఉచితాలు పంచడంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి, ఒలింపిక్స్ అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ ఉత్తమ్. ఇక ఇండియా టుడే కంక్లేవ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిన దక్షిణ రాష్ట్రాలపై ప్రతీకారం తెచ్చేందుకు బీజేపీ నియోజకవర్గాల పునర్విభజన చేయబడుతుంది, దక్షిణాది ప్రాంతాన్ని ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఎందుకు నియోజకవర్గాల పునర్విభజన ఆయుధాన్ని ఎంచుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ఆదేశాల మేరకు కుటుంబ నియంత్రణ తాము సమగ్రంగా అమలు చేసేందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. పునర్విభజనతో దక్షిణాది మాత్రమే కాకుండా పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా నష్టపోతాయని, రాజస్థాన్, బీహార్, యూపీ వంటి బీమారు రాష్ట్రాలు ఎక్కువ ప్రయోజనాలు పొందుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించడం జరిగింది. ఇక నియోజకవర్గాల పునర్విభజనపై చర్చిద్దాం రండి. ఇక చంద్రబాబు, రేవంత్ 7 రాష్ట్రాల విషయంలో 29న పార్టీ అధినేతలకు స్టాలిన్ ఆహ్వానిత, 22న చెన్నైలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నేడు అఖిలపక్ష భేటీ, బట్టి అధ్యక్షన ఎంపీలతో సమావేశం. ఇక ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక విభజన సమస్యలు, ఇతర గ్రాంట్లపైన ప్రధాన చర్చ. ఇక పార్లమెంటు రాష్ట్రవాణిని వినిపించడమే లక్ష్యం. ఇక పార్టీతో చర్చించకే హాజరైన నిర్ణయానికి కిషన్ రెడ్డి ఇక సమగ్ర కులగణనపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వండి, సలహా కమిటీని డిప్యూటీ సీఎం బట్టి సూచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఆర్టీసీ ఉద్యోగులకు DA 2.5% పెంపు. ఇక నేటి నుంచి అమలులోకి మహిళా శక్తి బస్సు ప్రారంభం కూడా నేడే. తొలి దశలో 150 బస్సులు, మొత్తం 600 బస్సులు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. నేను కాంగ్రెస్ వాడిని కాదు, ఏదో పార్టీనా, నేను పక్కా బీఆర్ఎస్. పటంచేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంచలన వాక్యాలు. ఆ తర్వాత ఇక డంప్ యార్డ్ సమస్యలపై తనను కలిపిన గ్రామస్తులు ఎమ్మెల్యే మండిపాటి. ఇక ఆయన అభ్యంతరాలపై వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్. ఇక నా వాక్యాలను వక్రీకరించారు అన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇక ఎకరా టార్గెట్ 100 కోట్లు, వేల భూముల ధరకు పెంపునకు మౌలిక సదుపాయాలు కల్పన. గచ్చిబౌలిలోను IIT, IIIT నుంచి ఓవరాల్ దగ్గరలో GAR వరకు. ఇక 5 కిలోమీటర్ల మేర 6 వస్తలో ఫ్లైఓవర్లు లేదా ఎలిమినేటెడ్ క్యారిడార్. ఇక DPR సాధ్యాలకు నివేదిక టెండర్లు ఆహ్వానించిన TGIIC అన్న ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక భారీగా IPS బదిలీలు, 21 మంది స్థానచలనం. ఇక CID ఐజీగా శ్రీనివాస్, అదనపు DG పర్సనల్ గా అనిల్ కుమార్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక వచ్చే వారం నుంచే ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు. బీఆర్ఎస్ ఆర్థిక అరాచకం వల్లే తులం బంగారం ఆలస్యం. రేవణు మంత్రి పొంగులేటి ఇక కుటుంబం నుంచే కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. మీరు ఏదైనా సలహాలు కానీ ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలు అనేది మీరు ఇవ్వచ్చు ఈ ఛానల్ కి. ఇక సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక పేలిన SpaceX స్టార్షిప్. ఇక SpaceX ఎదురుబ్బా తగిలింది. ఆ సంస్థ అతి పెద్ద రాకెట్ స్టార్షిప్ ప్రయోగించే కాసేపటికే పేలిపోయింది US లో. తర్వాత ఇక వంట నూనె తగ్గించండి, ఉబకాయ సమస్యలు అధిగమించడానికి వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ మరోసారి దేశ ప్రజలను కోరారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మాది T20 మోడల్, గుజరాత్ మోడల్
కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ మోడల్. ఇండియా టుడే కన్క్లూలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వాక్యాలు. ఇక దేశంలో గుజరాత్ మినహా ఏ రాష్ట్రానికి మోదీ కూడా సహకరించడం లేదు. పెట్టుబడులు ఏమొచ్చినా గుజరాత్ కి వెళ్లాలనుకుంటున్నారు. మోదీతో వ్యక్తిగత విభేదాలు, ఆయన విధానాలతో విభేదిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధి 450 ఏళ్ల క్రితమే మొదలైంది. ప్రజాస్వామ్యంగా ఉండడమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించి ప్రతీకారం తీర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక్కడ అధికారం లేనందుకే నియోజకవర్గాల పునర్విభాజనం ప్రయత్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ప్రయత్నిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ తక్కువేం కాదు, ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి T20 మోడల్, దేశానికి రోల్ మోడల్ గా గుజరాత్ మోడల్ కాలం చెల్లని టెస్ట్ మ్యాచ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్ ఏ విధమైన సక్షమం లేదని, ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ సీఎం ఉన్నప్పుడు ప్రయత్నించలేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అయిన తర్వాత కూడా మోదీ గుజరాత్ కోసమే పనిచేస్తున్నారు ఆరోపించారు. దేశం ఏదైనా రాష్ట్రం పెట్టుబడులు వస్తే సహకరించడం లేదని, గుజరాత్ వెళ్లి పెట్టుబడులు పెట్టాలని చెప్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఉండి ఇదే పరిస్థితి ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కన్క్లూలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే గుజరాత్ మోడల్ కు తెలంగాణ మోడల్ కు మధ్య ఎంతో తేడా ఉంది. మాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా. తెలంగాణ నమూనా నాకు ఎవరు పోటీ పడలేదు. అహ్మదాబాద్ హైదరాబాద్ మౌలిక వసతులు పోల్చడానికి హైదరాబాద్ పోటీ పడేలా ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్ కు ఉన్నాయా? గుజరాత్ ఫార్మాలిటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్ లో ఏముంది? హైదరాబాద్ ఇప్పుడు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో పోటీ పడట్లేదు. మేము న్యూయార్క్, స్వియత్, టోక్యోతో పోటీ పడుతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ప్రగతి సాధించిన కష్టాల్లోనే ప్రజలు కాంగ్రెస్ నిజ స్వరూపాలని తెలుసుకున్నారు. బీఆర్ఎస్ రక్షణ కవచమన్న భావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బ్రహ్మారథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న కేసీఆర్. పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ ఏప్రిల్ 27న వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం. తర్వాత తెలంగాణ సమాజం గర్వించేలా బీఆర్ఎస్ రజస్వాలు బీసీలకు సరైన వాటా దక్కాల్సిందేనన్న బీఆర్ఎస్ అధినేత. సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో కేటీఆర్, బండా ప్రకాష్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మార్గదర్శి రామోజీ 45 ఏళ్లు నయవంచన, వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందే. ఏపీకి సంబంధించిన వార్తలుగా తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి వాదనలు. ఫైనాన్షియల్స్ కు ఏపీ తెలంగాణ ప్రభుత్వం వస్తున్న సుప్రీంకోర్టు యోజన మేరకే ప్రతివాదిగా రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శి అక్రమాలు పాల్పడిందని ఆర్బీఐ తెలిసింది. క్రిమినల్ చర్యలు HUF సభ్యుల బద్దులు కఠిన శిక్షలు విధించకుంటే దేశమే ప్రమాదంలో పడిపోతుంది. మార్గదర్శి కేసులో వాదనలు వినిపించిన అరుణ్ కుమార్ అనుబంధ పిటిషన్లపై రిజర్వ్ చేసిన ధర్మాసనం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మహిళా శక్తి నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరించనున్న సీఎం 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయాలనే కొత్త పాలసీ. ఆర్థిక వెలుసుబాటు, ఆర్థిక ఎదుగుదలే లక్ష్యమన్న మంత్రి సీతక్క. నేడు పేరెరగడంలో 1,00,000 మందితో సభ, పలు పథకాలు శ్రీకారం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 10న గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కులు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టులు, 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు షెడ్యూల్ చేయడం విడుదల చేసిన టీజీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. బకాయిలను చెల్లిస్తాం. ఏప్రిల్ నుంచి ప్రతి నెల 5 నుంచి 600 కోట్లు ఇస్తాం. ఉద్యోగ సంఘాలు చేసి నేతలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ. ఉద్యోగాలు ఇబ్బందులు ఉన్న సీఎం నేను అర్థం చేసుకున్నా. ఏప్రిల్ నుంచి ఎలాంటి కోత బాకీ లేకుండా చూస్తాం. ఉద్యోగుల కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆర్థికేతర అంశాలపై సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తామన్న వెల్లడి. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ కామెంట్ ద్వారా సలహాలు అనేది షేర్ చేయండి. వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ప్రభాత వెలుగు. నేడు 1,00,000 మందితో మహిళా దినోత్సవ సభ. పేరెరగొండ వేదికగా మంత్రి సీతక్క అధ్యక్షన నిర్వహణ. హాజరు కానున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, మంత్రులు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 10న గ్రూప్ 1 ఫలితాలు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు వెల్లడించే నిన్న టీజీపీఎస్సీ. 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ టీజీపీఎస్సీ ప్రకటన. తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 DA పెంపు ప్రకటించిన ప్రభుత్వం. ప్రతి నెల ఆర్టీసీపై రూపాయలు 3.6 కోట్ల భారం. ఉచిత బస్సు స్కామ్ లో మహిళలకు 5,000 కోట్ల ఆదాయం అయినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% DA ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపు ప్రతి నెల ఆర్టీసీ పై 3.6 కోట్ల అదనపు భారం పడుతుంది. తాజాగా
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇక ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మహిళా శక్తి ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు వాటికి బస్సులో 150 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, దీంతో వారికి దాదాపు 5 కోట్ల ఆదా అయినట్టు తెలిపారు. ఈ స్కామ్ ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు 14 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారన్నారు. దీంతో ఉద్యోగాలపై పని ఒత్తిడి పెరిగిందని, అందుకే డిఏ పెంచామని చెప్పారు. ఇక మహిళా సాధికారిత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. మహిళా ప్రయాణికులు అదనంగా పెరగడంతో మరిన్ని ఆర్టీసీ బస్సులు కావాలనే డిమాండ్ పెరిగిందని మంత్రి వెల్లడించడం జరిగింది. ఇక సౌత్ పై బీజేపీ ప్రతీకారం. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి బలం లేనందుకే డీలిమిటేషన్ పేరుతో కుట్ర చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇండియా టుడే కన్క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి జనాభా ప్రతిపాదకన డీలిమిటేషన్ ఒప్పుకోము, కుటుంబ నియంత్రణ పాటించినందుకు పగబడతారా, ఇక దక్షిణాది రాష్ట్రాలలో కలిసి పోరాడతాం, కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి, అమిత్ షా చెబుతున్నవన్నీ అబద్ధాలే, కేసీఆర్ చేసిన అప్పులు 7 లక్షల కోట్లు, వాటి మిత్రులకు ప్రతి నెల 650 కోట్లు కడుతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక దక్షిణాది రాష్ట్రాల ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రంలో బీజేపీ సర్కార్ చూస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంత తీర్చిన సౌత్ ఇండియా బీజేపీ బలపడదని ఆ పార్టీ నేతలకు స్పష్టం తెలుసు. అందుకే డిలిమిటేషన్ అనే ఆయుధంతో కుట్రను తెలిపారు. పార్లమెంటు దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి రావాల్సిన రాజకీయ లబ్ధి తప్ప మరొకటి కాదు. అధికారంలో వచ్చేందుకు కొత్త మార్గాలు వెతకడం పార్టీ అలవాటు అని మండిపడ్డారు. ఇక బీజేపీ చేస్తున్న డిలిమిటేషన్ కుట్ర గురించి ఆ అంశాన్ని లేవనెత్తానని చెప్పారు. శుక్రవారం వారు ఢిల్లీలో ఇండియా టుడే కన్క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జనాభా ప్రతిపాదక డిలిమిటేషన్ చేపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తెలిసి చెప్పారు. ఇక జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల ప్రతీకారం తీర్చుకుంటారా అని మండిపడ్డారు. ఒకవేళ జనాభా ప్రతిపాదక డిలిమిటేషన్ చేపడితే 1971 జనాభా లెక్కలు పరిగణనలో తీసుకొని డిమాండ్ చేశారు. ఇక లేదంటే సౌత్ స్టేట్ డిలిమిటేషన్ నుంచి 30 ఏళ్లు మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అమిత్ షా చెప్పిన అబద్ధాలు డీలిమిటేషన్ నార్త్ పంజాబ్ కూడా నష్టమేనని దీన్ని ఆ రాష్ట్ర నేతలు కూడా వ్యతిరేకిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే పంజాబ్ లో బీజేపీ గెలవాలని, ఆ రాష్ట్రంలో సీట్లు పెరగకపోయినా పార్టీకి నష్టం లేదన్నారు. ఇక బీజేపీది నైస్ ఐస్ నినాదం. ఇక బీజేపీ కేవలం నైస్ ఐస్ నినాదంతో ఎన్నికలకు పోతుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నైస్ కావాలా ఐస్ కావాలా అని బీజేపీ నుంచి ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ వస్తుందన్నారు. అయితే నైస్ అంటే నార్కోటిక్ ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ దాడులు, ఐస్ అంటే బీజేపీ కండువా కప్పుకోవడం. ఇలా బీజేపీ మాదిరిగా ఎన్నికలు గెలవంటి నైస్ వంటి సంస్థలు ఉండాలి అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులు రమేలంలో బోధించండి. సీఎం స్టాలిన్ కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్. ఇక సమ్మేళనాన్ని కేంద్రమే ప్రోత్సహిస్తుందని వెల్లడి. ఇక పూర్తి వాదనాలు విన్నాకే పాలమూరుపై స్వతంత్ర దిగత్తు నాగం పిటిషన్ పై స్పష్టం చేసిన సిజేఐ బెంచ్. ఇక రాష్ట్ర ఆమ్దాని పెంచుతాం, కొత్త ఆదాయ మార్గాలపై సర్కారు ఫోకస్. ఇక ప్రస్తుతం నెలకు వస్తున్న రూపాయలు 18,000 కోట్లు, ఇందులో జీతాలు కిస్తరకే 18,000 కోట్లు, సంక్షేమ పథకాలు నిధుల సమస్య నెలకు 25 కోట్లు వస్తేనే గట్టెక్కే పరిస్థితి. ఇక రాబడి పెంపు మార్గాలపై సీఎం ఆర్థిక శాఖ నివేదిక. ఇక ఎల్ఆర్ఎస్ 58.59 జియోలు అప్లికేషన్ క్లియరెన్స్, భూములు అమ్మాకం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపేందుకు ప్లాన్ చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పెండింగ్ బిల్లులు చెల్లించండి, క్లియర్ చేయండి, 3 ఏళ్లుగా చెల్లించాలనే తప్పు తీసుకొని పనులు చేసిన ఇక డిప్యూటేషన్ బట్టి ఛాంబర్ ముందుకు కాంట్రాక్టు ధరణ, బిల్లులు రిలీజ్ కమిషన్లపై అడుగుతున్నారన్న ఆరోపణ. ఇక మళ్ళీ పెరిగిన మాస్క్ రాకెట్. యుఎస్ లో చంద్రుడు మార్చ్ పై మనుషులను పంపేందుకు ఎలాన్ మాస్క్ చెందిన స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్టార్ షిప్ రాకెట్ మళ్ళీ పేలింది. ఈ ఏడాది జనవరిలో 7వ ప్రయోగం కూడా ఈ రాకెట్ అప్పర్ స్పేస్ పేలిపోవడంతో సకలాలు మండుతూ కెరీబియన్ దీవుల వద్ద అట్లాంటిక్ సముద్రంలో పడ్డాయి అన్నట్టు ఒక వార్త చూసాం. ఇక కెనడా ప్రధాని కంటతడి. ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన ట్రూడో ప్రధాని హోదా చివరిసారిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక పీఎంగా తన హయాంలో ఎదురైన సవాళ్ళ గురించి చెప్పి ట్రూడో భావోద్వానికి లోనయ్యారు. ఇక మీడియాతో మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు ట్రూడో. ఇక రష్యా ప్రాతినిధ్యాలు పెంచుతాం, యుక్రెయిన్ తో కాల్పుల వివరణ కోసం ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలా, లేకపోతే పెద్ద ఎత్తున కంచాలు ఎదుర్కోవాల్సిన ఉంటుందని రష్యాకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కెనడా, మెక్సికో ఏప్రిల్ 2 దాకా టారిఫ్లు నిలిపివేస్తున్నట్టు చెప్పారు. ఇది ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఎన్నికలకు ఎప్పుడొచ్చినా మాదే గెలుపు, బీఆర్ఎస్ తోనే తెలంగాణ రక్షణ కేసీఆర్. ఇక కాంగ్రెస్ పాలనలో జనం కష్టాలు పడుతున్నారు వాక్య. ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో ఫామ్ హౌస్ లో కేసీఆర్ మీటింగ్ పెట్టారు అన్నట్టు ఒక వార్త. ఇక అదేవిధంగా ఏప్రిల్ 27న వరంగల్ సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో బీఆర్ఎస్ ఉంది.
ఎందుకంటే పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్ సమీపంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా హరీష్ రావుకు అప్పగించినట్లు వార్తలు. ఇది మన నమస్తే ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా కూడా మీరు సలహాలు అనేది షేర్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.